నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం కలలు కంటే సరిపోదు. నేర్చుకోవాలన్న ఆలోచన పట్టుదల మనలో ఉండాలి. అప్పుడే మన కల నిజమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 7 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 చంద్రోదయం సాయంత్రం 6:06 చంద్రాస్తమయం ఉదయం 7:03 తిథి పౌర్ణమి ఉదయం 9:16 వరకు, తదుపరి పాడ్యమి ఉదయం 5:53 వరకు, తదుపరి విదియ. నక్షత్రం రేవతి రాత్రి 1:28 వరకు, తదుపరి అశ్విని. కరణము భవ ఉదయం 9:16 వరకు, తదుపరి భలవ. రాత్రి 7:34 వరకు, తదుపరి కౌలవ. ఉదయం 5:53 వరకు, తదుపరి తైతుల. యోగము ధ్రువము ఉదయం 9:26 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:28 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 10:50 నుండి 11:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి 4:10 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి 12:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:27 వరకు. అక్టోబర్ 7 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 9:16 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధియోగం అద్భుతమైన యోగం. రాత్రి 1:28 నుండి బుధవారం ఉదయం 6:24 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో సొంత ఇల్లు, అద్దె ఇల్లు గృహప్రవేశం చేయడం, పెద్ద భవనాలకు శంకుస్థాపన చేయడం, పునాదులు వేయడం, వ్యాపారాలు ప్రారంభించటం, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, వస్తు వాహనం కొనుగోలు చేయడం, కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు
ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:28 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. రాత్రి 1:28 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: జరాసంధుడిని జయించిన వీరుడు కర్ణుడు. ఈరోజు ప్రశ్న: స్త్రీ నోట రహస్యం దాగదు అని స్త్రీజాతిని శపించిన వారు ఎవరు? ధర్మరాజు, గాంధారి, శ్రీకృష్ణుడు, సీతాదేవి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన కార్యాలు విజయాల దిశగా సాగుతాయి. వృషభ రాశి మిత్రుల చేయూతతో విజయాల బాటలో నడుస్తారు. మిథున రాశి సన్నిహితుల ద్వారా శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం. సింహరాశి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకున్నా అనుకున్న విజయాలు సాధిస్తారు. కన్య రాశి ఉద్యోగం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి సమస్యలు తీర్చుకుంటారు. వృశ్చిక రాశి కష్టాల్లో ఉన్న వ్యక్తులను ఆదుకుంటారు. ధనుస్సు రాశి ఆత్మీయుల నుంచి అందిన ఒక కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. మకర రాశి మీకు వ్యతిరేకంగా ఉన్నవారి నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుంభరాశి ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీనరాశి ముఖ్యమైన పనులను మరింత సజావుగా పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.